వెండియు వారల నిమ్ముగా నెరుంగవేడి తన పురోహితుంబు తెంచినన్ పురోహితుండును బ్రాహ్మణ సమూహంబు తోడవచ్చి పాండవులంగని ధర్మజు నియోగంబున భీమసేను చేత అర్ఘ్యాది విధుల అర్చితుండయి ఇట్లనియే. మీ కులగోత్రనామములు మిమ్మును నెమ్మి నెరుంగవేడి చింతాకులుడైన వాడు ద్రుపదాధిపుడు ఆతనికిన్ ప్రియంబుగా నాకెరిగింపుడింతయు ఘనంబుగా ఆతతయంత్రమత్స్యమున్ వీకుననట్టులేసిన సువిక్రము ఆతడు గోరు చూడగన్. అని విని నగుచూ ధర్మతనయుండు ద్రుపద పురోహితునకిట్లనియే. ఇవు వైహాయస లక్ష్యంబు ఇవ్విలు మోపెట్టి నెట్టనేసిన వీరుండు ఇవు వనితకు వరుడగునని నెవ్వగమ మీరాజు సురుక నియమము చేసెన్. అతడు నియమించినట్ల అయంత్రమేసి ఈతడి కన్యబడసెను ఉర్వీషులొద్ద ఏలతామమ్ము నెరిగెడు ఎరిగి ఏమి సేయువాడింక మీపతి చెప్పుమయ్యా. కులహీనుడైన వానికి అలవియే మోపెట్టి తివియ అక్కార్ముఖమున్ కులహీనునకు అకృతాశ్రున కలవియే ఆ లక్ష్యమేయ అశ్రమలీలన్. మీ రాజు మనోరథంబు సఫలంబయ్యే వగవనేల అనిన ధర్మరాజు పలుకు విని పురోహితుండు పోయి ద్రుపదున గెరింగించిన ద్రుపదుండు దృష్టజ్యుమ్నున్ చూచి చాతుర్వర్ణ్యోచితంబులైన రథంబులు కొనిపోయి వారలం దోడ్కొని రమ్మని పంచిన వాడును ఆ క్షణంబ పాండవుల పాలికి వచ్చి ఈ రథంబులెక్కి మా రాజు నొద్దకు రండనిన ఆ క్షణంబ పాండవులు రాజయోగ్యంబులయి రత్నాంచితంబులైన కాంచన రథంబులెక్కి కుంతీదేవిని ద్రౌపదిని ఒక్క రథం బెక్కించి తోడ్కొని దృష్టజ్యుమ్నుతో ద్రుపద రాజ నివేశనంబునకు అరుదించిరి. అంతా ద్రుపదుండును వారలకు అనేక విధంబులైన వస్తువులు అతి ప్రీతిన్ పుత్తెంచిన పరార్ధ్యంబులైన ఒండు వస్తువుల పరిగ్రహింపక సాంగ్రామికంబులైన అసి చర్మ కార్ముక బాణ తూణీర రథ వరూధ వాజి వారణంబుల పరిగ్రహించి తన యొద్దకు వచ్చువారి అజినోత్తరీయుల అతి సంభృత బ్రహ్మతేజుల సముదితాదిత్య సముల ఆజానులంబి మహాబాహు పరిఘుల అత్యున్నతాంశుల అతి విశాల వక్షుల అవిరళ వ్యాయామ దృఢ కఠినాంగుల వృషభాక్షులైన వారి పాండుకుమారుల భరతవంశేషుల జూచి సుతభ్రాతృ సుహృదమాచ్య బంధుజనులతోడ పరమ విద్వన్మహీసురగణంబుతోడ సోమకుండు కరము సంతసిల్లి గనుల అత్యుత్తమ క్షత్ర వంశవరుల గారెరింగి మరియున్ తన యొద్దకు వచ్చి అశంకితులయి క్షత్రియోచితంబులైన మహార్హాసనంబులనున్న వారల రాజపుత్రులంగా నెరింగి సంశయాపనోదన పరుండై ధర్మతనయునకు ద్రుపదుండిట్లనియే. అయ్యా, మీరు క్షత్రియులరో బ్రాహ్మణులరో
మాయావులై కృమ్మరుచున్న మంత్రసిద్ధులరో కాక కృష్ణా పరిగ్రహణార్థంబు దివంబు నుండి వచ్చిన దివ్యులరో ఎరుంగము. మాకు సందేహంబై ఉన్నయది మీ కలరు పెరింగి గాని ఇక్కన్య వివాహంబు సేయనేరము అనిన ద్రుపదునకు ధర్మతనయుండిట్లనియే. క్షత్రియులము పాండు ప్రియపుత్రులము ఏనగ్రజుండ పూనుతులు మరుత్పుత్రార్జునయములు అమల చరిత్రులు నలుగురును వీరు అరిందములెందున్. వీరు కుంతి మహాదేవులని తన్నును తమ్ములను తల్లిని ఎరింగి ద్రుపదుండు అతిహర్షరసావేశపరుండయి. పెద్దయుం వృద్ధునకు తెలిసి ఆనంద జలభరితనయనుండగుచు నా పుణ్యంబున లాక్షాగృహదాహంబు వలన విముక్తులరై తిరిని సంతసిల్లి తద్వృత్తాంతంబంతయు ధర్మతనయు వలన విని ధృతరాష్ట్ర దుర్యోధనుల నిందించి రామప్రియ భాషణంబుల అభీష్ట సత్కారంబులను వారిని పూజించి ఒక్కనాడు పుత్రమిత్ర బాంధవ బ్రాహ్మణ పరివృతుండయి ద్రుపదుండు సుఖాసీనులై ఉన్న పాండవులకిట్లనియే. సుత్రామపుత్రుడు అభిజన పాత్రుండు విచిత్ర వీర్యు పౌత్రుడు శుభచారిత్రుండు ఈ విజయుడు మత్పుత్రికి వరుడయ్యే ఎట్టి పుణ్యోదయమో. స్వయంవరలబ్ధయైన ఇక్కన్యకను అర్జునుండు ధర్మవిధిన్ పాణిగ్రహణంబు సేయువాళ్వరిన ద్రుపదునకు ధర్మతనయుండిట్లనియే. అది ఎట్లు ఏను వివాహంబైన పదంపడి భీమసేనుండు వివాహంబైన మరి అర్జునుండు వివాహంబవుగాక. ముందర అర్జునునకు పాణిగ్రహణంబు సేయనెట్లగుననిన ద్రుపదుండు ధర్మతనయునకిట్లనియే. అట్లయగునేని ఇక్కన్యన విమతముగా వసుమతీనాథ నీవ వివాహమగుము ధర్మ మార్గము ఎవరికి తప్పనగునే అని నాతని కనియే ధర్మాత్మజుండు. ఏన కాదు ఇక్కన్యకను ఏమేవురము వివాహం బయ్యదము అస్మన్ మాతృనియోగం బిట్టిదా అది మాకు అలంఘనీయం బనిన విని విస్మితుండై ద్రుపదుండు ఇట్లనియే. ఒక్క పురుషునకు భార్యలు పెక్కండ్రగుటెందుగలదు పెక్కండ్రపునాలొక్కతయగుట ఏ యుగముల ఎక్కదలను వినియు నిరుగము ఎవరి వలనం. నీవు లౌకిక వైదిక ధర్మస్వరూప విదుండవు ధర్మాత్మజుండవు నీ పలుకు ధర్మ విరుద్ధంబనోడుదుము అయినను లోకంబున ఇది అశ్రుత పూర్వంబు దీనినింక నీవును నేనును కుంతీదేవియును పృష్టజుమ్నుండును విచారించి ఎల్లి నిశ్చయింతమని.